మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 7వ తరగతి ర్యాపిడ్ రివిజన్ జరుగుతుందండి. మరి ఇది రెండో వీడియో. మొదటి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి, అక్కడ నుంచి చూడండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. 22 పెట్టండి. అడవుల పండుగ ప్రారంభమైన సంవత్సరం. బి 1950 అండి. అడవుల పండుగ 1950. జాతీయ అటవీ విధానం ప్రారంభమైన సంవత్సరం. జాతీయ అటవీ విధానం ఆన్సర్ ఆప్షన్ బి 1952. వన సంరక్షణ చట్టం. వన సంరక్షణ చట్టం ఆన్సర్ ఆప్షన్ సి 1980. వన సంరక్షణ చట్టం 1980. చిప్కో ఉద్యమం, ఇది బాగా తెలుసు అందరికీ. ఆన్సర్ ఆప్షన్ బి సుందర్లాల్ బహుగుణ, చిప్కో. మరి అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 2006. అటవీ హక్కులు 2006. అటవీ హక్కులు 2006. అటవీ హక్కుల చట్టం దేనికి చట్టపరమైనటువంటి గుర్తింపునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులని ఇది గుర్తింపునిచ్చిందండి. ఏది? అటవీ హక్కుల చట్టం. మరి అటవీ హక్కుల చట్టం ఎప్పుడు? 2006. 2006లో ఏమొచ్చింది? సాంప్రదాయ అటవీ నివాస వర్గాల యొక్క హక్కులు గుర్తింపునిచ్చిందండి, చట్టపరమైనటువంటి. మరి పటాల తయారీదారులు ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి కార్టోగ్రాఫర్లు. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించింది ఎవరు? మట్టి పలకలను పటాలుగా ఉపయోగించింది. ఆన్సర్ ఆప్షన్ బి సుమేరియన్లు, బాబిలోనియన్లు. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించింది సుమేరియన్లు, బాబిలోనియన్లు. నెక్స్ట్, అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీకి అనువదించింది ఎవరు? అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీకి అనువదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకులు. పటాల తయారీలో ప్రక్షేపణం అనే విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ప్రక్షేపణ విధానం ఆన్సర్ ఆప్షన్ సి గెరార్డస్ మెర్కేటర్. పటాల తయారీలో ప్రక్షేపణం మెర్కేటర్. మరి పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేసింది ఎవరు? ఆన్సర్ దాన్నే ఆ పరిచయం చేసే అంశాన్ని పట శీర్షిక అంటారండి. నెక్స్ట్, భూమి ఉపరితలంపై వాస్తవ దూరంలో పటాన్ని సవరించి చూపడాన్ని ఏమి తెలియజేస్తుంది? వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని ఆన్సర్ ఆప్షన్ బి స్కేలు అంటాము, స్కేలు. మరి స్కేళ్ళు ఎన్ని రకాలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి 3 రకాలండి స్కేళ్ళు. నెక్స్ట్, భూ సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా దేని తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుంది? సాంప్రదాయక చిహ్నాలు టోపోసిడ్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుందండి. నెక్స్ట్, భౌతిక పటాలలోను విషయ నిర్దేశిత పటాలలోనూ ఉపయోగించే రంగులు దేనిని తెలియజేస్తుంది? ఆ రంగులు వివిధ ప్రత్యేకమైనటువంటి అంశాలను ఆ రంగులు తెలియజేస్తాయండి. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ప్రామాణికంగా దేనిని స్వీకరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సముద్ర మట్టం నుండి ఎత్తు, మీన్ సీ లెవెల్, MSL. నెక్స్ట్, మైదానాలు అంటే 0 to 100 MSL అంటే పల్లపు భూములు సూచించడానికి వాడే రంగు ఏది? ఇక్కడ మైదానాలు అనేది ఎంత మీన్ సీ లెవెల్ ఉంటుంది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే 0 to 100 ఇది పల్లపు భూములు. దీనికి వాడే రంగు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆకుపచ్చ. నెక్స్ట్, పీఠభూములు 200 మీన్ సీ లెవెల్ నుండి 1000 మీన్ సీ లెవెల్ వరకు ఉన్నదాన్ని మనం పీఠభూములు అంటారు. దానికి వాడే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పసుపు రంగు. గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ మైదానాలు 0 to 100, పీఠభూములు 200 నుంచి 1000. దీనికి వాడే రంగు మనం పీఠభూములు పసుపు. నెక్స్ట్, 1000 నుండి 3000 మీన్ సీ లెవెల్ ఎత్తైన ప్రాంతాలని సూచించడానికి వాడే రంగు ఏది అంటే నారింజ. నెక్స్ట్, 3000 నుంచి 7000 వరకు సరాసరి మీన్ సీ లెవెల్ సూచించడానికి వాడే రంగు ఏది అంటే ఊదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు, ముందు ఆకుపచ్చ, తర్వాత పసుపు, తర్వాత నారింజ, తర్వాత ఊదా. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి లైన్ ప్రకారం. నెక్స్ట్, 7000 నుంచి 8000 వరకు సూచించడానికి వాడే రంగు ఏది అంటే తెలుపు రంగు అండి. 7000 నుంచి 8000 వరకు తెలుపు అంటే మంచుతో కూడా ఉంటుందండి. ఇంకా హైట్ వెళ్ళిపోతుంది కదా, ఇంకా వైట్ అయిపోతుంది. వైట్ అంటే మంచు. నెక్స్ట్, అడవులను సూచించడానికి ఉపయోగించే రంగు ఆన్సర్ ఆప్షన్ బి ముదురు
ఆకుపచ్చ అండి. నెక్స్ట్ గడ్డు భూములు సూచించడానికి ఉపయోగించే రంగు గడ్డు భూములు అంటే లేత ఆకుపచ్చ అండి. అదే పర్వతాలను సూచించడానికి ముదురు బూడిద పర్వతం బూడిద. మరి చెరువులు నదులు కాలువలు అయితే మనకు తెలిసిందే లేత నీలం. సముద్రాలు మహాసముద్రాలు అయితే ముదురు నీలం. మరి వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని సూచించడానికి ఉపయోగించే రంగు ఇక్కడ వ్యవసాయానికి కాదండి, వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. ఆన్సర్ గోధుమ. వ్యవసాయానికి ఉపయోగపడే భూమి ఏది అంటే గోధుమ. అంటే ఆ విధంగా రంగును గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖనిజాలు లభించే ప్రాంతాలను సూచించడానికి ఉపయోగించే రంగు తెలుపు. ఖనిజాలు లభించే ప్రాంతాలను సూచించడానికి ఉపయోగించే రంగు తెలుపు. నెక్స్ట్ సరిహద్దులు సూచించడానికి ఉపయోగించే రంగు నలుపు రంగు. మనం ఏదైనా ఫోటోలు చూస్తుంటాం, రాజకీయ పటాల్లో సరిహద్దులు చూస్తుంటాం మనం. ఆ సరిహద్దుల్లో మనకి బ్లాక్తోనే మనం లైన్స్ వేస్తారనమాట. నెక్స్ట్ పటంలో వివిధ రకాల సమాచారాన్ని చూపించడానికి ఉపయోగించే ప్రత్యేక అంశాలు ఏమిటి అంటే నమూనా చిత్రాలు. పటములో వివిధ రకాల సమాచారాన్ని చూపించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన అంశాలు ఏమిటి అంటే నమూనా చిత్రాలు. నెక్స్ట్ పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే చిహ్నాలను కలిగినటువంటి పట్టికను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి లెజెండ్. మరలా చెప్తున్నానండి, పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే చిహ్నాలను కలిగిన పట్టికను ఏమంటారు? డౌన్లో ఉంటుందండి. ఎప్పుడైనా చార్ట్ చూస్తే చార్ట్లో లెఫ్ట్ డౌన్లో ఉంటుంది. దాన్ని మనం లెజెండ్ అంటామండి. లెజెండ్ అంటే బాలకృష్ణ సినిమా అండి, అది కిందన ఉంటుంది అనమాట. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేసేవేవి? ఆన్సర్ ఆప్షన్ సి అక్షాంశాలు రేఖాంశాలు. సో అవి ఏం చేస్తాయంటే ఒక ప్రదేశంలో గ్రిడ్ని ఏర్పరుస్తాయండి. అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకొని ఒక చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారమైనటువంటి పలకను ఐడెంటిఫై చేస్తుందండి. అది ఒక ప్రదేశం యొక్క ఉనికిని అయితే గుర్తిస్తాయండి అక్షాంశాలు రేఖాంశాలు. నెక్స్ట్ పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని స్థానిక కాలాన్ని అంచనా వేయడంలో ఉపయోగపడేవి అంటే ఇక్కడ స్థానిక కాలము శీతోష్ణ స్థితి. ఆన్సర్ ఆప్షన్ సి అక్షాంశాలు రేఖాంశాలు అండి. నెక్స్ట్ పటంలోని స్కేలు అంశాలు మరియు విషయాల ఆధారంగా పటాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? సో పటాలను వివిధ రకాలుగా మనం వర్గీకరించవచ్చు అండి. మరి ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులు ఇవన్నీ మనం దేనిలో చెప్తాము? ఆన్సర్ ఆప్షన్ బి. ఇందాకే చెప్పాను రాజకీయ పటాలు, అందులో సరిహద్దుల గురించి చెప్పాను ఇందాక, అందు గురించే రాజకీయ పటాలు అండి అవి. మరి రాజకీయ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చండి, ఉండదు. నెక్స్ట్ రాజకీయ పటాల అధ్యయనంలో ఏవి ఒక ప్రదేశం లేదా దేశాలను ప్రపంచ పటంలో సులువుగా గుర్తించడానికి ఉపయోగపడతాయి అంటే అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉంటే ఖచ్చితంగా మరి రాజకీయ పటంలోని ఏదైనా ఒక ప్రదేశం లేదా ఒక దేశాన్ని సులువుగా గుర్తించగలుగుతామండి. నెక్స్ట్ భారతదేశ రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి ఒక పద్ధతిగా దేనిని పాటించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి. పొరుగు దేశాలతో భూభాగ సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు, తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రాలు, అంతర్గత రాష్ట్రాలను పరిశీలించడం ద్వారా. ఇవన్నీ కూడా దేనిలోకి వస్తుందండి? రాజకీయ పటాల్లోకి వస్తాయండి. నెక్స్ట్ ఒక ప్రదేశం ఉనికిని గుర్తించడానికి కొండ గుర్తులుగా ఉపయోగపడేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి గ్రిడ్. ఇందాక చెప్పాను గ్రిడ్. మూలలు, సరిహద్దు రేఖ నుండి దూరం ఇవన్నీ కూడా కొండ గుర్తులుగా మనకి ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి కొండ గుర్తులుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ అండి భారతదేశంతో భూ సరిహద్దు కలిగిన పొరుగు దేశాల సంఖ్య చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి 7. భూ సరిహద్దు కలిగిన దేశాల సంఖ్య 7. నెక్స్ట్ భారతదేశంతో జల సరిహద్దు కలిగిన దేశం ఏది? భారతదేశంతో జల సరిహద్దు కలిగిన దేశం శ్రీలంక. భారతదేశ విస్తీర్ణం ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లు? భారతదేశం ఎంత చదరపు కిలోమీటర్ విస్తీర్ణం మీద ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మరి ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నవ అతిపెద్ద దేశంగా ఉంది? ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నవ అతిపెద్ద దేశం? విస్తీర్ణంలో ఎన్నవది? ఆన్సర్ ఆప్షన్ సి 7వది అండి. విస్తీర్ణంలో 7వ దేశం భారతదేశం. నెక్స్ట్ మరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 28 రాష్ట్రాలు, 28 కేంద్రపాలిత ప్రాంతాలు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ భారతదేశం ఏ ఖండం
దక్షిణ భాగంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి, ఆసియా ఖండం యొక్క దక్షిణ భాగంలో భారతదేశం ఉంది. నెక్స్ట్ పెట్టండి, కర్కట రేఖ భారతదేశానికి ఏ విధంగా పోతుంది? కర్కట రేఖ భారతదేశానికి ఏ విధంగా పోతుంది? మధ్యగా పోతుందండి. మరి భారతదేశానికి మధ్యగా పోయే రేఖ ఏదైనా అడుగుతుంటాడు, కర్కట రేఖ అండి. నెక్స్ట్, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏది? భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ సి, తమిళనాడు. అందుకే తమిళనాడులో నల్లగా ఉంటారని మనం గుర్తుపెట్టుకోండి. అందుకే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటారు. తమిళనాడులో బ్లాక్గా ఉంటారు. నెక్స్ట్, భారతదేశంలో కర్ణాటక ప్రయాణించే రాష్ట్రాలు ఎన్ని? భారతదేశంలో కర్ణాటక ప్రయాణించే రాష్ట్రాలు ఆన్సర్ ఆప్షన్ సి, 8 రాష్ట్రాలు. 8 రాష్ట్రాలు. కర్కట రేఖ అత్యధిక దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. మధ్యగా పోతుంది మధ్యప్రదేశ్. అదేవిధంగా అత్యధిక దూరం ప్రయాణించే రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్. మరి కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఆన్సర్ ఆప్షన్ బి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అదే ప్రామాణిక రేఖాంశము. భారతదేశ ప్రామాణిక రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 5 రాష్ట్రాల గుండా భారతదేశ ప్రామాణిక రేఖాంశం ప్రయాణిస్తుంది. నెక్స్ట్, అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడులు వంటి అమరికలు ఏమంటారు? ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి, గ్రిడ్. నెక్స్ట్, గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దేని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు? గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి, గ్రిడ్ ద్వారా. నెక్స్ట్, భూమధ్య రేఖ ఏ ఏ ఖండాల గుండా ప్రయాణిస్తుంది? భూమధ్య రేఖ ఏ ఏ ఖండాల గుండా ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. నెక్స్ట్, పర్వత శ్రేణులు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన భౌతిక స్వరూపాలు. ఇక్కడ క్వశ్చన్లో ఉంది, భౌతిక స్వరూపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలిపే పటాలను ఏమంటారు అంటే భౌతిక పటాలు అంటారు. మరి భౌతిక పటంలో ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది? ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ బి, మైదానాలు. ఇందాక డైరెక్ట్ పెట్టండి, ఇది ఇక్కడ మరి క్వశ్చన్ టు ఆన్సర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. మైదానాలు అనేది ఏ పటంలో చూపిస్తామంటే భౌతిక పటంలో. నెక్స్ట్, భౌతిక పటాలలో నారింజ రంగు నుండి గోధుమ రంగు వరకు ఉన్న స్టేట్స్ దేనిని తెలియజేటకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, సముద్ర మట్టం నుండి వివిధ భూస్వరూపాలైనటువంటి మెట్ట భూములు, పీఠ భూములు, కొండ ప్రాంతాల ఎత్తులు, వీటిని తెలియజేయడానికి మనము నారింజ రంగు నుంచి గోధుమ రంగు వరకు మనం వీటిని ఉపయోగిస్తుంటుంటాం అండి. మీన్ సీ లెవెల్. నెక్స్ట్, భౌతిక పటంలో ఊదా రంగు దేని తెలియజేస్తుంది? ఊదా పర్వతాల శిఖరాల ఎత్తు ఊదా. ఓకేనండి. నెక్స్ట్, భౌతిక పటంలో తెలుపు రంగు ఆన్సర్ మంచుతో కప్పబడి ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు. ఇంతకు ముందే చెప్పుకున్నాం, హిమము అంటే మంచు తెల్లగా ఉంటుంది. మంచుతో కప్పబడినటువంటి హిమాలయ పర్వతాలు తెలుపు రంగులో ఉంటాయని చెప్పి తెలుపు రంగులో పెట్టుకోవాలి. నెక్స్ట్, భౌతిక పటంలో నీలి రంగు దేని తెలియజేస్తుంది? జలభాగాలకు. సముద్రం సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలు కలుపుతూ గీసే ఊహారేఖలు ఏమంటారు అంటే కాంటూర్ రేఖలు. ఇక్కడ సమాన ఎత్తులో ఉన్నటువంటి ఎత్తు గుర్తుపెట్టుకోండి, సమాన ఈ విధంగా అడుగుతుంటాడు. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలు కలుపుతూ గీసే ఊహారేఖలను ఏమంటారు అంటే కాంటూర్ రేఖలు. నెక్స్ట్, ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాలు అంటే టోపోగ్రఫీ, దీన్ని తెలుసుకోవడానికి ఏ రేఖలు ఉపయోగపడతాయి అంటే కాంటూర్ రేఖలు. అంటే ఇక్కడ టోపోగ్రఫీ తెలుసుకోవడానికి ఉపయోగపడే రేఖలు ఏమిటంటే కాంటూర్ రేఖలు. మరి 2 కాంటూర్ రేఖల మధ్య గల దూరం దేన్ని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎత్తుల మధ్య వ్యత్యాసం. 2 కాంటూర్ రేఖల మధ్య గల దూరం దేన్ని తెలియజేస్తుంది అంటే ఎత్తుల మధ్య వ్యత్యాసం తెలియజేస్తుంది. అందుకే కాంటూర్ రేఖలు అంటేనే ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి ఇక్కడ సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలు కలుపుతూ గీసే రేఖలను ఊహారేఖలు అంటారు. అదే 2 కాంటూర్ రేఖలు వేరువేరుగా ఉన్నాయంటే అది ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుందని చెప్పవచ్చండి. అదే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ తక్కువ. ఓకేనండి. దూరంగా ఉంటే ఎక్కువ. దూరంగా ఎందుకు ఉంటావు బొమ్మ అంటే కాంటూర్ రేఖలు వాల్ ఎక్కువ ఉందని అర్థం. అదే దగ్గరగా ఉంటే వాల్ తక్కువ అని. నెక్స్ట్, ఏదైనా ఒక ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడినటువంటి పటాలు ఏమంటారు?
ఒక ప్రత్యేక అంశంను తెలియజేయడానికి. ప్రత్యేకమైన అంశం అంటే అక్కడ ఆన్సర్ ఆప్షన్ సి విషయ నిర్దేశిత పటాలు అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఉద్భిజ పటాలు, నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణస్థితి పటాలు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశము జనాభా అవ్వచ్చు, శీతోష్ణస్థితి అవ్వచ్చు, నేలలు అవ్వచ్చు, ఏదైనా ఏ రకమైనటువంటి పంటలకు ఉదాహరణలు అంటే ఆన్సర్ ఆప్షన్ సి విషయ నిర్దేశిత పటాల కింద మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల జనసాంద్రతలు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల జనసాంద్రతలో ఏ పటాల ద్వారా తయారు చేయవచ్చు? జనసాంద్రత ఇక్కడ ఒక విషయ నిర్దేశితం ఉంది. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల జనసాంద్రతలు, ఇక్కడ విషయం ఏంటి? జనసాంద్రత. కాబట్టి ఇక్కడ ఒక విషయం గురించి తెలిపే పటాలు మనం ఏమంటాం? విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ 2011 జనగణన ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 463. జనసాంద్రత 463. నెక్స్ట్ 2011 జనగణన ప్రకారము వైఎస్ఆర్ కడప జిల్లాలో జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 188. నెక్స్ట్ భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైనటువంటి వివరాలను చూపించే పటాలను ఏమంటారు అంటే టోపోగ్రాఫిక్ పటాలు అంటామండి. ఏంటి? నదులు, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు, భౌతిక స్వరూపం, భూ ఉన్నతి ఇవన్నీ కూడా టోపోగ్రాఫిక్ పటాలండి. నెక్స్ట్ చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందినటువంటి రాజ్య విస్తృతి, శాసనాలు, వాస్తు శిల్పకళ, వాణిజ్య సంబంధాలు మొదలైనటువంటి అంశాలను అధ్యయనంలో కీలక వనరులుగా ఉపయోగించే పటాలు ఏమిటంటే చారిత్రక పటాలు. చరిత్రకారులు వాటి యొక్క శాసనాలు ఇవన్నీ చారిత్రక పటాలు. మనం దేనికన్నది కేటగిరైజ్ చేసుకోగలగాలండి, ఈజీ అయిపోతుందండి. నెక్స్ట్ గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలను ఏమంటారు? చారిత్రక పటాలు. పై క్వశ్చన్లోనూ చారిత్రక పటాలు ఉంది, కింద చారిత్రక పటాలే. అంటే క్వశ్చన్ మాత్రం డిఫరెంట్గా అడుగుతుంటాడండి, కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలు అనేటువంటి ఖండాలు, ప్రదేశాలను, వాటి ఆకారాల్లో దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ఏమంటారు? సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారండి. ప్రక్షేపణాన్ని కనుగొన్నవాడు మెర్కేటర్ అండి. ప్రక్షేపణం. ఓకేనండి. అంటే గోళాకారంగా ఉన్నదాన్ని ఏంటి? పేపర్ మీద తీసుకురావడాన్ని మనం ప్రక్షేపణం అంటారు. ఈ ప్రక్షేపణాన్ని మనకి రూపొందించింది మెర్కేటర్ అండి. మెర్కేటర్. మరి ఇది వస్తుంది చూసారని, పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది మెర్కేటర్ అండి. మరి పటాలను తయారు చేసిన వారిని ఏమని పిలుస్తారు? కార్టోగ్రాఫర్లు. గతాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? చరిత్ర. అయితే మనం చరిత్రలోకి వస్తామండి. మరి పూర్తి ఎక్స్ప్లెనేషన్తో కూడిన చరిత్ర వీడియోలు అయితే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. రఫ్ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కదండి, వాటిని చూడొచ్చు. ఇది ఒక డబుల్ ర్యాపిడ్ ఫైర్ అండి. ఇది వరుసగా క్వశ్చన్ ఆన్సర్ రూపంలో స్పీడ్గా వెళ్తుంది. మరి ఇది డైరెక్ట్గా ఉంటుంది. పూర్తి వివరణ కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. ఓకేనండి. రఫ్ గ్రాండ్ టెస్ట్లు అయితే చూడండి. మరి వెళ్ళిపోదామండి. గతాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? చరిత్ర. భారతదేశ చరిత్రలో క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్న యుగాన్ని ఏమంటారు అంటే ప్రాచీన యుగం. 8వ శతాబ్దం వరకు ప్రాచీన యుగం. నెక్స్ట్ క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి యుగాన్ని ఏమంటారు? 8 నుంచి 18. ఆన్సర్ ఆప్షన్ సి మధ్య యుగం అంటారండి. 8 నుంచి 18 మధ్య. నెక్స్ట్ తోమర వంశానికి చెందిన రాజపుత్రులు నిర్మించిన నగరం ఏమిటి? రాజపుత్రులు నిర్మించినటువంటి నగరం ఏదంటే దిల్లికాపుర. తోమర. ఢిల్లీని తోమారు. ఢిల్లీకి ప్రస్తుత పేరు, ఢిల్లికా యొక్క ప్రస్తుత పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ. 12వ శతాబ్దం మధ్యకాలంలో తోమర రాజపుత్రులు ఎవరి చేతిలో ఓడింపబడ్డారు? తోమర రాజపుత్రులు ఎవరి చేతిలో ఓడింపబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ బి చౌహానులు. 12వ శతాబ్దం మధ్యకాలంలో తోమర రాజపుత్రులు చౌహానుల చేతిలో ఓడింపబడ్డారు. క్రీస్తు శకం 1192వ సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ ఎవరిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పృథ్వీరాజ్ చౌహాన్. నెక్స్ట్ మహమ్మద్ ఘోరీ అనంతరము మామ్లుక్ లేదా బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు? మహమ్మద్ ఘోరీ హత్య అనంతరం. ఆన్సర్ ఆప్షన్ సి కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ మామ్లుక్ లేదా బానిస వంశం స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1206. ఢిల్లీని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లలో సామ్రాజ్యంలో మొత్తం ఎన్ని రాజవంశాలు ఉండేవి? మొత్తం 5 రాజవంశాలు ఉండేవండి.
మరి బానిస వంశానికి మరొక పేరే మామ్లూక్. బానిస అనగా అర్థం ఏంటి? మామ్లూక్ అనగా అర్థము బానిస. మరి బానిస వంశం ఢిల్లీని ఏ కాలంలో పాలించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1206 నుండి 1290. 1206 నుంచి 1290. 1206 నుంచి 1290 బానిస వంశం. నెక్స్ట్ బానిస వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. మరి కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే లాహోర్ నుండి రాజధానిని ఢిల్లీకి మార్చినటువంటి బానిస వంశ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఇల్టుట్మిష్. నెక్స్ట్ ఢిల్లీకి తొలి స్వతంత్ర పాలకుడిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అతని కుమార్తె ఎవరు? రజియా సుల్తానా. ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళ రజియా సుల్తానా. రజియా సుల్తానా పరిపాలించినటువంటి కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1236 నుంచి 1239 వరకు. నెక్స్ట్ బానిస వంశ పరిపాలన ఎవరి కాలంలో ముగిసింది? బానిస వంశ పరిపాలన ఎవరి కాలంలో ముగిసింది? కైకోబాద్. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీని చంపింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, అతని అల్లుడు. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలించినటువంటి కాలం ఏది? 1296, 1316. 1296, 1316. అల్లావుద్దీన్ ఖిల్జీ కుట్రపూరితమైనటువంటి ప్రభువులను నియంత్రించుటకు స్థాపించినటువంటి వ్యవస్థ ఏది? అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రభువులను, ఆన్సర్ ఆప్షన్ సి, బలమైన సమర్థవంతమైనటువంటి గూఢచారి వ్యవస్థను నియమించాడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి ఎవరిని పంపించాడు? ఆన్సర్ ఆప్షన్ బి మాలిక్ కాఫర్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి మార్కెట్ సంస్కరణలు. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మంగోలియన్లు ఏకం చేసి క్రీస్తుపూర్వం 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి చంగీజ్ ఖాన్. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోళ్ళు భారతదేశంలో ఏ సంవత్సరాల మధ్య అనేక సార్లు దండయాత్రలు చేశారు? ఖిల్జీ టైంలో అండి. ఆన్సర్ ఆప్షన్ బి 1221, 1368. ఈ ప్రాంతంలో వాళ్ళు మంగోళ్ళు ఎక్కువ దండయాత్రలు చేశారు. నెక్స్ట్ పెట్టండి, ఖిల్జీ వంశస్థులలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఖుస్రూ ఖాన్. ఖిల్జీ ఖుస్రూ ఖాన్. నెక్స్ట్ అండి, ఖుస్రూ ఖాన్ పాలన అంతం చేసినటువంటి తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవరు? ఖుస్రూ పాలన అంతం చేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ తుగ్లక్ల పాలనా కాలంలో దండయాత్రలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు దండయాత్రలు? తైమూర్ దండయాత్రలు. తైమూర్ దండయాత్రలు. మరి తైమూర్ ఏ ప్రాంతానికి చెందిన పాలకుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్య ఆసియా. తైమూర్ మధ్య ఆసియా. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ శాస్త్రాలలో ప్రావీణ్యం గలవాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ తత్వశాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రాలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి దేవగిరి నుండి దౌలతాబాద్కి. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడ మార్చాడు అంటే దేవగిరి నుండి దౌలతాబాద్. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టినటువంటి ఏ సంస్కరణలు విఫలమై అతని ఘోర వైఫల్యాన్ని రుజువు చూశాయి? ఆన్సర్ ఆప్షన్ బి రాగి నాణాలు మరియు వ్యవసాయ సంస్కరణలు అనేవి ఘోర వైఫల్యం చెందాయి. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఖిజర్ ఖాన్. నెక్స్ట్ సయ్యద్ వంశానికి చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి ఆలం షా. లోడి వంశ స్థాపకుడు ఎవరు? లోడి వంశ స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ సి బహలుల్ లోడి. లోడి వంశ స్థాపకుడు బహలుల్ లోడి. ఢిల్లీ సుల్తాన్లలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఇబ్రహీం లోడి. 45. తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీస్తు శకం 1398వ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి దేనిని స్వాధీనం చేసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు 1398లో. నెక్స్ట్ తైమూర్ దండయాత్రల తర్వాత ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు ఎంతకాలం పట్టింది? ఆన్సర్
ఆప్షన్ సి 1 శతాబ్దం. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. నెక్స్ట్, తైమూర్ దండయాత్ర తర్వాత కాలంలో ఏ సామ్రాజ్య స్థాపనకు కారణమైంది? ఆన్సర్ ఆప్షన్ సి మొఘలు సామ్రాజ్యం. మొఘలు. మరి రాజ్యంలో సుల్తాన్ ఏ అధికారిగా ఉండేవాడు? సుల్తాన్. ఆన్సర్ ఆప్షన్ బి సర్వాధికారి సుల్తాన్. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలన దేని ప్రకారం జరుగుతుంది? ఆన్సర్ షరియత్. ఇస్లామిక్ నిబంధనల ఆధారంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలన అనేది జరుగుతుంది. రాజ్యాన్ని ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు దేనిగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇఖ్తాలు, సిక్కులు, పరగణాలు, గ్రామాలు. ఇఖ్తాలు, సిక్కులు, పరగణాలు, గ్రామాలు. మరి సైనిక అవసరాల కోసం బానిసలు కొనుగోలు చేసినటువంటి సుల్తాన్ ఎవరు? సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసిన సుల్తాను ఇల్టుట్మిష్. మరి పర్షియాలో బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని ఏమని పిలుస్తారు? బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి బందగాన్. ఇల్టుట్మిష్ పాలనా కాలంలో కీలక పాత్ర పోషించినటువంటి సర్దారులు ఎవరు? ఇల్టుట్మిష్ పాలనా కాలంలో కీలక పాత్ర పోషించిన సర్దారులు. ఆన్సర్ ఆప్షన్ బి చెహల్గానీ సర్దారులు. మరి చెహల్గానీ వ్యవస్థకు మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి తుర్కానీ చెహల్గానీ లేదా చాలీసా అంటారండి. చెహల్గానీ వ్యవస్థకు మరో పేరు చాలీసా. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రైతులు పండించిన పంటలో ఎంత భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది? ఆన్సర్ ఆప్షన్ సి 1/3 వంతు. మరి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధానమైన పరిశ్రమ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వస్త్ర పరిశ్రమ. సుల్తాన్లు దేనికి సంబంధించినటువంటి కర్మాగారాలు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి వివిధ ఉత్పత్తుల గురించి అనేక రకమైనటువంటి కర్మాగారాలు స్థాపించారు. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్ మరియు ముల్తాన్ దేనిలో ముఖ్యమైనటువంటి నగరాలు? ఆన్సర్ దేశీయ వాణిజ్యంలో ముఖ్యమైనటువంటి నగరాలు ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్. ఇవన్నీ కూడా. అంతర్జాతీయ వాణిజ్యం ఏ దేశాలతో కొనసాగింది? అంతర్జాతీయ వాణిజ్యం. ఆన్సర్ ఆప్షన్ బి ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం అనేది. నెక్స్ట్, ప్రధాన ఎగుమతుల్లో ఏవి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి పత్తి, ముత్యాలు, ధాన్యము, నీలిమందు, సముద్ర ముత్యాలు. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఎగుమతులు. వ్యాపార సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. వ్యాపార సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి ఈ కాలంలో వాడుకలో ఉన్నటువంటి వెండి నాణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి టంకా. ఈ కాలంలో వాడుకలో ఉన్న వెండి నాణాలు టంకా. వెండి కొరతగా ఉన్నందున రాగి నాణాలను జారీ చేయాలని ఆదేశించినప్పటికీ నకిలీ నాణాల ముద్రణకు వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. వాస్తు నిర్మాణాలలో ఏ శైలులు మిశ్రమం అభివృద్ధి చెందింది? ఏ శైలుల మిశ్రమం అభివృద్ధి చెందింది వాస్తు నిర్మాణంలో? ఆన్సర్ ఆప్షన్ బి అరబిక్ ఇస్లాం శైలుల యొక్క మిశ్రమం వాస్తు నిర్మాణంలో అభివృద్ధి చెందింది. హిందూ వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో ఏమి వచ్చి చేరాయి? ఆన్సర్ ఆప్షన్ బి రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ. హిందూ వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో ఏమి వచ్చి చేరాయి అంటే రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ. నెక్స్ట్, స్వదేశీ నిర్మాణాలలో మొదటి ఏ పద్ధతిని పాటించినారు? ఆన్సర్ ఆప్షన్ బి ట్రబియట్ పద్ధతి. స్వదేశీ నిర్మాణాలలో మొదటి వచ్చింది ట్రబిటన్ పద్ధతి అండి. నెక్స్ట్, భవనాల నిర్మాణంలో ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ బి భారతీయ హస్తకళ వారిని, నిపుణులు, శిల్పకారులను. వీళ్ళందరూ కూడా భవన నిర్మాణంలో నియమించారు. ఇండో ఇస్లామిక్ శైలి ఎలా అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ సి భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్పకళాకారులను నియమించడం ద్వారా ఇండో ఇస్లామిక్ శైలి అనేది అవతరించింది. నెక్స్ట్, ఈ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కొవ్వతుల్ ఇస్లాం మసీద్. ఇవన్నీ కూడా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ కాలంలో నిర్మాణాలు అయితే జరిగాయండి. ట్రబియట్ శైలిలో కప్పులు, పైకప్పులు, తలుపులు, కిటికీలు ఎలా తయారు చేయబడతాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి అలా ఉన్న శైలిని ఏమంటారు? ట్రబియట్ శైలి అని కూడా అంటారండి. ఏంటి? 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టేది. ఆర్కుడ్ శైలి అంటే
ఆర్చ్ నిర్మాణం దేనిని మోయినట్లు ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి కిటికీలు తలుపుల యొక్క పైగల బరువుని మోసేదే ఈ యొక్క ఆర్చ్ నిర్మాణం లేదా దీన్ని ఆర్కుట్ శైలి అని కూడా అంటారండి. మరి కుతుబ్ మినార్ ఏ ఆవరణలో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో కుతుబ్ మినార్ అనేది నిర్మించబడింది. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్. మరి కుతుబ్ మినార్ని కట్టించి సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్. వీళ్ళిద్దరూ కూడా కుతుబ్ మినార్ నిర్మించి అతని యొక్క సూఫీ సన్యాసి ఉన్నారు కదా ఆ కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం అయితే ఇచ్చారండి. నెక్స్ట్ కుతుబ్ మినార్ ఎత్తు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 74.1 మీటర్లు. కుతుబ్ మినార్ ఎత్తు 74.1 మీటర్లు ఎత్తు. కుతుబ్ మినార్ ఏ నిర్మాణానికి మచ్చుతునక? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ సుల్తాన్ నిర్మాణ శైలికి ఒక మచ్చుతునికి కుతుబ్ మినార్. అలాయ్ దర్వాజాను కువ్వతుల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించింది ఏది? అలాయ్ దర్వాజాను నిర్మించింది ఎవరిని? ఇండైరెక్ట్ అనమాట. అలాయ్ దర్వాజాను నిర్మించింది అల్లావుద్దీన్ ఖిల్జీ. అలాయ్ దర్వాజాను కువ్వతుల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించింది. ఇక్కడ దక్షిణ ద్వారం ఏదని అడుగుతాడు. అలాయ్ దర్వాజా దాన్ని నిర్మించింది అల్లావుద్దీన్ ఖిల్జీ. అలాయ్ దర్వాజాలో మొదటిసారిగా ఏవి నిర్మించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి గోపురాలు తోరణాలు అనే పద్ధతి ఏ నిర్మాణ శైలిలో ఉందంటే అలాయ్ దర్వాజా. దాన్ని నిర్మించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ఈ కాలంలో ఏ భాషల్లో సాహిత్యం కనిపించింది? ఎవరి కాలం? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ భాషలలో సాహిత్యం కనిపించింది? ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతం, ప్రాంతీయ భాషలు, ప్రాకృతిక లేదా ప్రాంతీయ. నెక్స్ట్ ఈ కాలంలో ప్రముఖ పండితులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అల్బెరూని, అమీర్ ఖుస్రు, జియాఉద్దీన్ బెరూని. అల్బెరూని, అమీర్ ఖుస్రు, జియాఉద్దీన్ బెరూని. నెక్స్ట్ మహమ్మద్ గజనీ చేత ఆదరించబడినటువంటి ప్రముఖ పర్షియన్ పండితులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అల్బెరూని. మహమ్మద్ గజనీ అల్బెరూని పర్షియన్. మహమ్మద్ గజనీ చేత అల్బెరూని అండి. అల్బెరూని ఏ భాష నేర్చుకొని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబిక్ భాషలోకి అనువదించాడు? ఏ భాష నేర్చుకొని? సంస్కృత భాష నేర్చుకొని ఆ భాషలో ఉన్నటువంటి గ్రంథాలను అరబిక్ భాషలోకి అల్బెరూని మార్పు చెందడం జరిగింది. నెక్స్ట్ అల్బెరూని దేనిచే ప్రభావితం అయ్యాడు? ఆన్సర్ ఆప్షన్ బి ఉపనిషత్తులు, భగవద్గీత. మరి తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? తారిక్ అల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అల్బెరూని. మరి భారతదేశపు చిలక ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి ఉంది? అమీర్ ఖుస్రు. భారతదేశపు చిలక ఖుష్రు అంటుంది అనమాట. మరి ఢిల్లీ సుల్తాన్ల పాలన ఏ వంశస్థుల కాలంలో ముగిసింది? ఆన్సర్ ఆప్షన్ డి లోడీ వంశం. తైమూర్ దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి 1398. తైమూర్ దండయాత్ర 1398లో దండయాత్ర అయితే జరిగింది. తైమూర్ దండయాత్ర నుంచి కోలుకోవడానికి ఢిల్లీకి ఎంతకాలం పట్టింది? ఆన్సర్ 1 శతాబ్దం చెప్పడం జరిగింది, 100 సంవత్సరాలు. ఈ సమయంలో అంటే తైమూర్ దండయాత్ర సమయంలో దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన నుండి స్వతంత్ర రాజ్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి విజయనగరం, బహమనీ రాజ్యాలు అనేవి దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన నుండి స్వతంత్రమైనటువంటి రాజ్యాలే విజయనగరం, బహమనీ రాజ్యాలు. మొదటి పానిపట్టు 1526లో జరిగింది. నెక్స్ట్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించినటువంటి మొఘల్ పాలకుడు ఎవరు? బాబర్ ఇబ్రహీం లోడీకి 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఇస్లాం న్యాయ సూత్రాలను సరియత్ అంటారు. దోహాలు అనగా ఏమిటి? దోహాలు దో అంటే రెండు పదాలలో రాయబడిన పద్యాలే దోహాలు. నెక్స్ట్ మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి 5 ముఖ్యమైన రాజ్యాలు ఏవి? మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి 5 ముఖ్యమైనటువంటి రాజ్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసాలులు, కాకతీయులు, పాండ్యరాజులు. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసాలులు, కాకతీయులు, పాండ్యరాజులు ఈ 5 కూడా మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ముఖ్యమైనటువంటి రాజ్యాలండి. మరి ఈ దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన ఈ 5 రాజ్యాల్లో తెలుగు నేలకు చెందిన వారు ఎవరంటే కాకతీయులండి.
తెలుగు కాకతీయులు. మరి కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు? కళ్యాణి చాళుక్యులు రెండవ తైలపుడు. కళ్యాణి చాళుక్యులు రెండవ తైలపుడు. కళ్యాణి చాళుక్యుల రాజధాని ఇది. ఆన్సర్ ఆప్షన్ డి బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణి. విక్రమాంక దేవచరిత్రను రచించింది ఎవరు? బెలహనుడు విక్రమాంక దేవచరిత్ర. కళ్యాణి చాళుక్యులు స్థాపించిన విద్యా సంస్థల పేర్లు ఏమిటి? ఘటికలు. కళ్యాణి ఘటికలు. మరి యాదవులు మొదటి ఎవరికి సామంతులుగా పనిచేసేవారు? యాదవులు. కళ్యాణి చాళుక్యులకు యాదవులు సామంతులుగా పనిచేసేవారు. నెక్స్ట్ యాదవుల రాజధాని దేవగిరి. యాదవులు దేవగిరి. యాదవ రాజ్యవంశ స్థాపకుడు బిల్లమ యాదవుడు. యాదవ వంశ స్థాపకుడు బిల్లమ యాదవుడు. నెక్స్ట్ హోయసాలులు ఎక్కడికి చెందినవారు? హోయసాలులు ద్వార సముద్రం, హోరుమని సముద్రం. నెక్స్ట్ పాండ్యుల రాజధాని మదురై. మార్కోపోలో ఏ దేశానికి చెందిన యాత్రికుడు? మార్కోపోలో వెనిస్. మార్కోపోలో ఎవరి పరిపాలనా కాలంలో పాండ్య రాజ్యాన్ని సందర్శించాడు? మార్కోపోలో కులశేఖరుడు. నెక్స్ట్ కాకతీ దుర్గాదేవి యొక్క మరో రూపం ఏది? దుర్గాదేవి యొక్క మరో రూపం. ఆన్సర్ కాకతీయులు అనే పేరు ఎలా వచ్చిందని ఒక వాదన ఉంది. ఆన్సర్ కాకతీ కోటకు సంరక్షణగా ఉండేవారు కాబట్టి కాకతీయులు అనే పేరు వచ్చిందని ఒక వాదన ఉండేది. కాకతీయులు చోళులు పరిపాలించిన ఏ ప్రాంతానికి చెందిన వారని మరొకందరి వాదన. కాకతీయులు చోళులు పరిపాలించినటువంటి ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి చోళులు పరిపాలించినటువంటి కాకతీయపురం అనే దాన్ని పాలించేవారు కాబట్టి కాకతీయులు అనే పేరు వచ్చిందని నానుడి. కాకతీయ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు? కాకతీయ రాజవంశాన్ని. ఆన్సర్ ఆప్షన్ డి గుండ్యన. కాకతీయ రాజవంశాన్ని గుండ్యన. నెక్స్ట్ కాకతీయులు ఏ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేసింది కాకతీయులు. కాకతీయులు ఏకం చేయడం వల్ల ఏం కలిగింది? ఆన్సర్ ఆప్షన్ సి తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధం అనేది ఏర్పడింది. విస్తరణ రీత్యా ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు అంటే త్రిలింగ దేశం అంటారు. మరి కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామాలను కలిపి త్రిలింగ దేశం అంటారండి. మరి కాళేశ్వరం గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం ఈ మూడట్లు కలిపి మనము త్రిలింగ దేశం అని కూడా పిలుస్తుంటారండి. నెక్స్ట్ కాళేశ్వరం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణలో. శ్రీశైలం ఎక్కడ ఉంది? శ్రీశైలము రాయలసీమలో ఉందండి. ద్రాక్షారామము మరి తీర ఆంధ్ర ప్రాంతంలో ఉందండి. నెక్స్ట్ కాకతీయుల మొదటి రాజధాని ఏది? మొదటి రాజధాని హనుమకొండ. కాకతీయుల యొక్క మొదటి రాజధాని హనుమకొండ. నెక్స్ట్ అండి మరి కాకతీయ రాజులలో కొత్త రాజధాని ఓరుగల్లుని ఎవరు నిర్మించారు? కాకతీయ రాజులలో కొత్త రాజధాని ఓరుగల్లుని ఎవరు నిర్మించారంటే రుద్రదేవుడు. కాకతీయులు తమ రాజధానిని హనుమకొండ నుండి ఎక్కడికి మార్చారు? కాకతీయులు తమ రాజధానిని హనుమకొండ నుండి ఎక్కడికి మార్చారు? ఆన్సర్ ఆప్షన్ బి వరంగల్. ఓరుగల్లు యొక్క ప్రస్తుత పేరు వరంగల్. ఓరుగల్లు ప్రాచీన నామం ఏమిటి అంటే ఏకశిలా నగరం. నెక్స్ట్ కాకతీయులను ఏ రాజులు అని కూడా పిలిచారు? కాకతీయులను ఏ రాజులు అని కూడా పిలిచారు అంటే ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు. మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతున్న గ్రంథం ఏది? మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతున్న గ్రంథం ఆన్సర్ శ్రీమద్ధాంధ్ర మహాభారతం. నెక్స్ట్ శ్రీమద్ధాంధ్ర మహాభారతం రచించిన వారిలో కాకతీయుల కాలానికి చెందినవాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి తిక్కన. మహాభారతం తిక్కన. కాకతీయ రాజుల్లో ముఖ్య పాలకుడు ఎవరు? రెండవ ప్రాలరాజు పాలన కాకతీయ చరిత్రలో ఏమిటి? రెండవ ప్రాలరాజు పాలన కాకతీయ చరిత్రలో ఏమిటి? ఆన్సర్ ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి కలిగిందే రెండవ ప్రాలరాజు పాలన. నెక్స్ట్ రెండవ ప్రాలరాజు ఎవరి కుమారుడు? ఆన్సర్ రెండవ బేతరాజు కుమారుడే రెండవ బేతరాజు కుమారుడు. రెండవ ప్రాలరాజు ఎవరి ఆధిపత్యాన్ని ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడు అంటే చాళుక్యుల యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించి మరి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచింది రెండవ ప్రాలరాజు. కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించినటువంటి మొదటివాడు ఎవరు అంటే రెండవ ప్రాలరాజు. ఆల్రెడీ చోళులను ఎదిరించాడని చెప్పాను కదా. మరి రెండవ ప్రాలరాజు రెండవ బేతరాజు కుమారుడే రెండవ ప్రాలరాజు. ఇతనే
చోళుల్ని ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. మరి రుద్రదేవుని విజయాలు ఏ శాసనంలో వివరించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి, హనుమకొండ శాసనంలో. మరి రుద్రదేవుడు పొరుగు రాజులను ఓడించి తన ఆధిపత్యాన్ని ఎక్కడి వరకు విస్తరించాడు? రుద్రదేవుడు అండి గోదావరి ఒడ్డుగారు, గోదావరి గట్టుంది రుద్రదేవుడు అండి, అక్కడి వరకు విస్తరించాడు. మరి రుద్రదేవుడు దక్షిణాన ఏ మూలకు చెందినటువంటి 4 రాజులను ఓడించాడు అంటే బి, చోళులకి సంబంధించినటువంటి ఈ 4 రాజ్యాలు కూడా మరి ఓడించడం అయితే జరిగిందండి రుద్రదేవుడు. రుద్రదేవుని పాలన చివరి కాలంలో ఎవరి యుద్ధంతో జరిగింది? ఆన్సర్ దేవగిరి యాదవులతో. రుద్రదేవుడు దేవగిరి యాదవులతో. నెక్స్ట్, రుద్రదేవుడు సంస్కృతంలో భాషలో రచించిన గ్రంథం ఏది? రుద్రదేవుడు సంస్కృత భాషలో రాసిన గ్రంథం ఆన్సర్ నీతి సారము రుద్రదేవుడు. మరి హనుమకొండలో అత్యద్భుతమైనటువంటి 1000 స్తంభాల ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు. ఓరుగల్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. మరి రుద్రదేవుని తర్వాత ఎవరి పాలనని అందించారు? ఆన్సర్ ఆప్షన్ బి, మహాదేవుడు. రుద్రదేవుడి తర్వాత మహాదేవుడు యాదవ రాజ్యంపై దండయాత్ర చేసి ఎవరి చేతిలో మరణింపబడ్డాడు? యాదవ రాజుల చేతిలో మరణించబడ్డాడు. గణపతి దేవుని పాలన ఆంధ్ర చరిత్రలో ఎలా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి, స్వర్ణయుగంగా చెప్పవచ్చండి గణపతి దేవుని యొక్క పాలన. మరి గణపతి దేవుని పాలన ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగింది అంటే ఆన్సర్ 63. గణపతి దేవుడు 63. నెక్స్ట్, గణపతి దేవుని యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ మహామండలేశ్వర గణపతి దేవుడు. మరి కాకతీయ పాలకుల్లో అత్యంత శక్తివంతమైన వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, గణపతి దేవుడు. కాకతీయ పాలకుల్లో అత్యంత శక్తివంతమైన వాడే గణపతి దేవుడు. మరి గణపతి దేవుడు జారీ చేసినటువంటి శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మోటుపల్లి గణపతి. నెక్స్ట్, గణపతి దేవుడు వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి ఏమి చర్యలు తీసుకున్నాడు? గణపతి దేవుడు వాణిజ్యము మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి ఏమి చర్యలు తీసుకున్నాడు? ఆన్సర్ పైవన్నీ. అటవీ భూములను సాగులోకి తెచ్చాడు, జలాశయాలు నిర్మించాడు, చెరువులు తవ్వించాడండి. గణపతి దేవుడు వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి అడవి భూములను సాగులోకి తెచ్చాడు, జలాశయాలు నిర్మించాడు, చెరువులను తవ్వించాడు. నెక్స్ట్, అన్నపక్షి కాకతీయ కళాతోరణం పైన ఎక్కడ ఉంచబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, 2 వైపులా. కళాతోరణం పైన అన్నపక్షి అనేది 2 వైపులా ఉంచబడింది. క్రీస్తు శకం 1262లో ఎవరి పాలన ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి, రుద్రమదేవి పాలనను ఎవరు వ్యతిరేకించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, యాదవులు, చోళులు, పాండ్యులు, కళింగ గజపతులు. వీళ్ళందరూ కూడా రుద్రమదేవి పాలనను వ్యతిరేకించడం జరిగింది. రుద్రమదేవికి గల మరో పేర్లు ఏమిటి? రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు. మరి రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించినటువంటి ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మార్కోపోలో. ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది అని ఎవరి రచయితల ద్వారా తెలిసింది? ఆన్సర్ ఆప్షన్ బి, మార్కోపోలో. నెక్స్ట్, రుద్రమదేవి తన తండ్రి గజపతి దేవునిచే ప్రారంభించబడిన ఏ కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది? ఆన్సర్ వరంగల్ కోటని స్టార్ట్ చేసింది గణపతి దేవుడు, అయితే పూర్తి చేసింది తన కూతురైనటువంటి గణపతి దేవుడు కూతురైనటువంటి రుద్రమదేవి ఎవరిని వివాహం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, చాళుక్య వీరభద్రుడు. మరి రుద్రమదేవి తన మనవుడైనటువంటి ఎవరిని తన తదుపరి వారసుడిగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రతాపరుద్రుడు. మరి కాకతీయుల కాలంలో రాజ్యపాలన ఏ ప్రాతిపదికన నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, సైనిక ప్రాతిపదికన కాకతీయుల కాలంలో రాజ్యపాలన అనేది సైనికపరమైనటువంటి ప్రాతిపదికన నిర్వహించబడింది. రామప్ప ఆలయంలో ప్రధాన దైవం ఏది? రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ రామలింగేశ్వర రేచర్ల రుద్రుడు. నెక్స్ట్, రేచర్ల రుద్రుడు ఎవరి ముఖ్య సైనిక అధికారుల్లో ఒకరు? ఆన్సర్ ఆప్షన్ బి, గణపతి దేవుడి యొక్క ముఖ్య సైనిక అధికారుల్లో ఒకరు రేచర్ల రుద్రుడు. రామప్ప దేవాలయం ఏ గ్రామానికి సమీపంలో ఉంది?
ఆన్సర్ ఆప్షన్ బి పాలంపేట. రామప్ప పాలంపేట. రామప్ప ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది? మరి ఆన్సర్ ఆప్షన్ సి విష్ణువు శివుడు ఒకే చోట ఆరాధించడం వల్ల రామప్ప దేవాలయం అనేది ప్రసిద్ధి చెందింది. ఏ ఏ దేవుళ్ళని అడుగుతారు? విష్ణువు శివుడు అని చెప్పాలండి. మరి ఏ కాలం నాటి కళల వైభవాన్ని రామప్ప ఆలయంలో చూడవచ్చు? ఆన్సర్ కాకతీయుల కాలం నాటి వైభవాన్ని అంతా కూడా రామప్ప ఆలయంలో మనం చూడవచ్చండి. నెక్స్ట్ రామప్ప ఆలయాన్ని దేనితో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఇటుకలతో. రామప్ప ఆలయాన్ని ఇటుకలతో నిర్మించారు. రామప్ప ఆలయం ఏ ఆకారపు వేదికపై నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి నక్షత్ర ఆకారపు. రామప్ప ఆలయాల విగ్రహాలు దేనితో నిర్మించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి నల్ల గ్రానైట్ రాయితో. రామప్ప ఆలయంలోని విగ్రహాలపై చెక్కబడిన శిల్పాలలో ఏవి ఆకర్షణీయమైనవి? ఆన్సర్ ఆప్షన్ సి యక్షిని నాగిని. రామప్ప ఆలయంలోని విగ్రహాలపై చెక్కబడినటువంటి శిల్పాలలో ఏవి ఆకర్షణీయమైనవి అంటే యక్షిని నాగిని. నెక్స్ట్ 1000 స్తంభాల ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి రుద్రదేవుడు. 1000 స్తంభాల ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి రాతితో మలిచినటువంటి ఏనుగులు మరియు డోలరైట్ శిలతో నిర్మించబడినటువంటి ఏకశిలా నంది. 1000 స్తంభాల ఆలయాన్ని స్థానికంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి 1000 స్తంభాల గుడి. నెక్స్ట్ రామప్ప ఆలయంలోని కొన్ని శిల్పాలు దేనిని ధ్వనింపచేస్తాయి? రామప్ప ఆలయంలోని కొన్ని శిల్పాలు దేనిని ధ్వనింపచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి సప్తస్వరాలను. నెక్స్ట్ జాయప సేనాని రాసిన ఏ గ్రంథం రామప్ప ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరింపజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి నృత్య రత్నావళి. కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలోని నల్ల పాలరాతి శిల్పాలు చోపర్లను ఎలా ఆకట్టుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి మృదువైనటువంటి వంపులతో కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలో నల్ల పాలరాతి శిల్పాలు అనేది చోపర్లను ఆకట్టుకుంటాయి. మరి స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణం, అంతరాలయం మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించిన శైలిని ఏమంటారు అంటే త్రికోట పద్ధతి అంటారండి. బాగా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణం, అంతరాలయం మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించినటువంటి శైలినే మనం త్రికోట పద్ధతి అంటామండి. 1000 స్తంభాల ఆలయము మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఎవరు గుర్తించారంటే యునెస్కో. 2వ ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై ఎన్నిసార్లు దండయాత్ర చేశారు అంటే అనేక సార్లు దండయాత్ర చేశారండి. నెక్స్ట్ క్రీస్తు శకం 1323 సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు ఏ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అంటే కాకతీయ రాజ్యాన్ని. మరి ప్రతాపరుద్రుని ఆత్మహత్య తర్వాత ఏ సామ్రాజ్యం అంతరించిపోయింది? ఆన్సర్ ఆప్షన్ సి కాకతీయ సామ్రాజ్యం. నెక్స్ట్ కాకతీయ రాజ్యం అంతమైన తర్వాత ఆంధ్ర తీరంలో ఆవిర్భవించినటువంటి చిన్న రాజ్యాల్లో ఒకటి కానిదేది? ఆన్సర్ ఆప్షన్ డి వరంగల్. నెక్స్ట్ అండి, మరి వెలస శాసనమును అనుసరించి ఢిల్లీ సుల్తాన్లు దండయాత్ర వల్ల ఏ సామ్రాజ్యాన్ని కోల్పోయిందంటే కాకతీయ సామ్రాజ్యం. వెలస శాసనమును అనుసరించి అంటే వెలస శాసనము అనుసరించి ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వల్ల కాకతీయ సామ్రాజ్యం అనేది పతనమైపోయింది. కాకతీయ సామంతరాజులలో ఒకడైనటువంటి ప్రోలయ నాయకుడు ఏ రాజధానిగా అధికారంలోకి వచ్చాడు అంటే రేకపల్లె. నెక్స్ట్ బిట్ కాకతీయ సామంతరాజులలో ఒకడైనటువంటి ప్రళయ నాయకుడు ఏ రాజధానిగా అధికారంలోకి వచ్చాడు అంటే రేకపల్లె రాజధానిగా అధికారంలోకి వచ్చింది ఎవరు? ప్రళయ నాయకుడు అండి, కాకతీయ సామంతరాజుడు అండి. నెక్స్ట్ ప్రళయ నాయకుని రాజ్యం దేని మధ్య ఉన్న ఇరుకైనటువంటి శబరి నది లోయలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పాపికొండల సమీపంలో భద్రాచలం అడవి మధ్యలో ప్రళయ నాయకుని రాజ్యం విస్తరించి ఉంది. అక్కడ శబరి నది దగ్గర అండి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో ప్రళయ నాయకులకు సహాయపడ్డ గిరిజన తెగ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కొండారెడ్డి తెగ. నెక్స్ట్ ముసునూరి కాపయ
ముసునూరు కాపయ్య నాయకుడు తన సోదరుడు ఎవరి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటే ప్రళయ నాయకుడు తర్వాత అండి. నెక్స్ట్ క్రీస్తు శకం 1336 సంవత్సరంలో తుగ్లక్ పాలకులను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటులో ఎవరు నడిపించారు అంటే ముసునూరి కాయప నాయకుడే ఈ యొక్క తుగ్లక్ పరిపాలకులను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి 1336లో నాయకత్వం అయితే వహించాడండి. ముస్లిం పాలన ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టడానికి ఎవరు సంయుక్తంగా ప్రయత్నించారు అంటే ప్రళయ వేమారెడ్డి, ప్రళయ నాయకులు వీళ్ళు సంయుక్తంగా ఇద్దరు కలిసి ముస్లిం పాలనను ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టడానికి ఎంతో సాయశక్తిగా కృషి చేశారు. నెక్స్ట్ ఒకే సంతతికి చెందిన పాలకులు వారసత్వ పాలన చేయడాన్ని ఏమంటారు అంటే రాజవంశం అంటారండి. రాచరికం, ఇప్పుడైతే రాచరికం. నెక్స్ట్ దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో ఆవిర్భవించినటువంటి 2 కొత్త రాజ్యాలు ఏమిటంటే ఆన్సర్ ఆప్షన్ బి విజయనగర సామ్రాజ్యము, బహమనీ సామ్రాజ్యాలు. ఎప్పుడండి మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో అండి. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ముస్లింల దురాక్రమణలకు వ్యతిరేకంగా హిందూ మతం తన వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో విజేతలాగా వ్యవహరించడం ద్వారా ఏ సామ్రాజ్యం తన చారిత్రక ప్రయోజనాలను కాపాడుకుంటుంది అంటే విజయనగర సామ్రాజ్యం అండి. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు శకం 1336 నుంచి 1646 వరకు. నెక్స్ట్ అండి 14 మరియు 15వ శతాబ్దంలో మొదట దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఏది అంటే హంపి. 14 మరియు 15వ శతాబ్దాల్లో మొదటి దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఏది అంటే హంపి. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ వంశం వారు స్థాపించారు అంటే సంగమ. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే హరిహర రాయలు బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్య స్థాపనలో హరిహర రాయలు బుక్కరాయలకి సహాయం చేసింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి విద్యారణ్య స్వామి. హరిహర రాయలు మరియు బుక్కరాయలు మొదటిగా ఏ రాజు ఆస్థానంలో పనిచేశారు అంటే 2వ ప్రతాపరుద్రుడు అంటే కాకతీయులండి. నెక్స్ట్ హరిహర రాయలు మరియు బుక్కరాయలు ఇద్దరు ఏ రాజ్యానికి వెళ్ళారు అంటే కంపిలి రాజ్యంలోని తిరుగుబాట్లను పరిష్కరించడానికి సోదరులు ఇద్దరిని మరలా కంపిలీలో ఎవరు నియమించారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ 1336 సంవత్సరంలో తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున స్థాపించిన కొత్త నగరం ఏది? తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున స్థాపించబడినటువంటి కొత్త నగరం విజయనగరం. నెక్స్ట్ హంపి వద్ద ఉన్న శిథిలాలు ఎవరి కాలంలో వెలుగులోకి వచ్చాయంటే మెకంజీ. హంపి వద్ద ఉన్నటువంటి శిథిలాలు ఎవరి కాలంలో వెలుగులోకి వచ్చాయంటే మెకంజీ. కులిన్ మెకంజీ ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరియు మొదటి భారతీయ సర్వేయర్ జనరల్. ఈయన కాలంలో మెకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి. మొదటి బుక్కరాయల కుమారుడైనటువంటి కుమార కంపన ఎవరిని నాశనం చేసి ప్రజలను విముక్తి చేశాడు అంటే మదురై సుల్తాన్ని నాశనం చేసి ప్రజలను విముక్తి చేశారండి. ఎవరు? మొదటి బుక్కరాయల కుమారుడైనటువంటి కుమార కంపన. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం ఎన్ని రాజవంశాల చేత పరిపాలింపబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 4 రాజవంశాల చేత విజయనగర సామ్రాజ్యం పరిపాలింపబడింది. మరి విజయనగర సామ్రాజ్యం ఎన్ని రాజవంశాల చేత పరిపాలింపబడింది అంటే 4 రాజవంశాల చేత పరిపాలించడం జరిగిందండి. మరి సంగమ రాజవంశాలలో గొప్ప పాలకుడు ఎవరు? రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు అంటే 2వ దేవరాయలు సంగమ రాజవంశం. ఓకేనండి. మరి సంగమ రాజవంశం తర్వాత 2వ రాజవంశం ఏది? సంగమ తర్వాత శాలువ. నెక్స్ట్ పెట్టండి. విజయనగరాన్ని పాలించిన పాలకుల్లో చాలా శక్తివంతమైనటువంటి పాలకుడు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు అండి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్
వ్యాపారులతో ఎలాంటి సంబంధాలను కొనసాగించాడు అంటే స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను ఈ పోర్చుగీసు అరబ్బీ వ్యాపారులతో శ్రీకృష్ణదేవరాయలు కొనసాగించేవాడు. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పిలువబడే ఎంతమంది ప్రముఖ పండితులు ఉండేవారు అంటే 8 మంది. అష్టదిగ్గజాలలో గొప్పవాడు ఎవరు అంటే అల్లసాని పెద్దన. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచనలో ముఖ్యమైనవి మనుచరిత్ర, హరికథా సారము. అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథా సారము. నెక్స్ట్ అండి, శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించినటువంటి కావ్యం ఏది అంటే అముక్తమాల్యద. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన కావ్యం అముక్తమాల్యద. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించినవి జాంబవతి కళ్యాణము, ఉషాపరిణయము. దేనిలోని సంస్కృతంలో, తెలుగులో ఏంటంటే తెలుగులో ఆముక్తమాల్యద, అదే సంస్కృతంలో అయితే జాంబవతి కళ్యాణము, ఉషాపరిణయము. నెక్స్ట్, విజయనగరంలో విఠలస్వామి ఆలయము మరియు హజరా రామస్వామి ఆలయాలను నిర్మించినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించినటువంటి కొత్త నగరం ఏది? నాగలాపురం. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించినటువంటి కొత్త నగరము నాగలాపురము. నెక్స్ట్, నంది తిమ్మన రచన ఏది? నంది తిమ్మన. పారిజాతాపహరణం, నంది తిమ్మన. నెక్స్ట్ అండి, దోర్జటి రచించిన కావ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీకాళహస్తీశ్వర మహాత్యము. అయ్యలరాజు వీరభద్రుడు, అయ్యలరాజు రామభద్రుడు రచన ఏది? అయ్యలరాజు రామభద్రుడు రచన. ఆన్సర్ ఆప్షన్ సి, సకల నీతి సార సంగ్రహం. సకల నీతి సార సంగ్రహం. నెక్స్ట్, పింగళ సూరణ రచన. సూరణ రాఘవ పాండవీయం. పింగళ సూరణ రాఘవ పాండవీయం. రామరాజభూషణుడి రచన ఏది? రామరాజభూషణుడు రచన వసుచరిత్ర. వసుచరిత్ర రామరాజభూషణుడు. తెనాలి రామకృష్ణుడు రచన ఏది? ఆన్సర్ పాండురంగ మహత్యం. తెనాలి రామకృష్ణుడు రచన పాండురంగ మహత్యం. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం? తల్లికోట యుద్ధం 1565. తల్లికోట యుద్ధం 1565. తల్లి 15. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో రాజుకు రోజువారీ పరిపాలనలో ఎవరు సహాయపడేవారు? విజయనగర సామ్రాజ్యంలో మంత్రిమండలి. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ బి, మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. నెక్స్ట్, మండల నాయకుడిని ఏమని పిలిచేవారు? మండల నాయకుడిని మండలేశ్వరుడు లేదా నాయక్. నాయక్. మరి సాధారణంగా ఉత్పత్తిలో ఎంత వంతును భూమి శిస్తుగా నిర్ణయించారు అంటే 1/6 వంతు. 1/6 వంతు. నెక్స్ట్, సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఏమని పిలిచారు? సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఏమని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి, నాయకులు లేదా పాలిగారులు. ఉన్నత స్థాయి అధికారులు నాయకులు లేదా పాలిగారులు. పాలిగారులు అంటే కింద స్థాయి అనుకుంటాము, కానీ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులనే నాయకులు లేదా పాలిగారులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, సైనికుల సేవలకు బదులుగా మంజూరు చేయబడినటువంటి భూములను ఏమని పిలిచేవారు? సైనికుల యొక్క సేవకులు వాళ్ళకు కానుకలుగా మంజూరు చేస్తారు కదండి, ఆ భూములను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, అమరం. అమరం. సమరం కాదండి, అమరం. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను ఏమంటారు? కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులనే అమర నాయకులు అంటారండి. అమర నాయకులు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైనటువంటి నూతన రాజకీయ వ్యవస్థ ఏదంటే అమర నాయక వ్యవస్థ. నెక్స్ట్, కుక్కలు మరియు పావురాలు ఏ పనికి ఉపయోగపడేవంటే సందేశాలను తీసుకెళ్లడానికి కుక్కలు మరియు పావురాలను ఉపయోగించేవారు. విషవాయువులను గుర్తించడానికి వేటిని ఉపయోగించేవారంటే విషవాయువులు గుర్తించడానికి పక్షులు ఉపయోగించేవారు. నెక్స్ట్, విజయనగర ప్రజలు ప్రధానంగా ఉపయోగించినటువంటి దుస్తులు ఏవి? సిల్క్ మరియు కాటన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, సిల్క్ మరియు కాటన్. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో మహిళల స్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఉన్నతమైన స్థానం ఇచ్చేవారండి విజయనగర సామ్రాజ్యంలో. నెక్స్ట్, మధురా విజయం రచయిత ఎవరు? మధురా విజయం, గంగాదేవి మధురం. నెక్స్ట్, గంగాదేవి ఎవరి భార్య అంటే కుమార కంపన భార్య గంగాదేవి. కంపనాలు గంగాదేవి రెండు కలిసి ఉంటాయి కదండి. మధురా విజయాన్ని రచించింది గంగాదేవి. నెక్స్ట్, రాజభవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉండేవారు అని చెప్పినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరంటే
మహిళలు ఎక్కువగా ఉండేవారు, వాళ్ళే యాక్టివ్గా ఉండేవారు అని న్యూని చెప్పాడు అనమాట. విజయనగర సామ్రాజ్యంలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం. ఎవరి కాలంలో అయినా ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమేనండి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన బంగారు నాణ్యం ఏది అంటే వరాహ బంగారు నాణ్యం. మలబార్ తీరంలో ఉన్నటువంటి నౌకాశ్రయాల్లో ప్రధానమైనది ఏది? మలబార్ తీరంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలలో ప్రధానమైనది కన్ననూరు. మలబార్ తీరంలో కన్ననూరు, కన్న. నెక్స్ట్, విజయనగర రాజులు దిగుమతి చేసుకున్న వస్తువుల్లో కొన్ని ఏవి? ఆన్సర్ గుర్రాలు, ముత్యాలు, రాగి. ఇబన్ బటూటా ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు? ఆన్సర్ ఆప్షన్ బి హరిహర వన్. ఇబన్ బటూటా. అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించారు? ఆన్సర్ దేవరాయ టూ. అబ్దుల్ రజాక్ దేవరాయ టూ. డొమింగో ఫేజ్ ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించారు? శ్రీకృష్ణదేవరాయల టైంలో డొమింగో ఫేజ్ విజయనగరాన్ని సందర్శించారు. విజయనగర వాస్తుశిల్ప ముఖ్య లక్షణాలు ఏవి? విజయనగరం యొక్క వాస్తుశిల్ప ముఖ్య లక్షణాలు ఎత్తైన గోపురాలు, ముఖద్వారాలు మరియు స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు. ఇవన్నీ కూడా విజయనగర వాస్తుశిల్ప కళలో ఉండే. నెక్స్ట్, విజయనగర శిల్పకళా శైలిలోని అతి ముఖ్యమైన దేవాలయాలు ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే విజయనగరంలోను, హంపి శిథిలాల్లోనూ ఈ యొక్క విజయనగర శిల్పకళా శైలి కనబడుతుందండి, విట్టుబడుతుంది. నెక్స్ట్, సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి విద్యారణ్య స్వామి. మహానాటక సుధానిధి అనే సంగీత రచన ఎవరు రచించారు? మహానాటక సుధానిధి ప్రౌఢదేవరాయలు. మహానాటక సుధానిధి ప్రౌఢదేవరాయలు. నెక్స్ట్, విజయనగర రాజ్యంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నృత్య రూపం ఏది? భరతనాట్యం అండి. విజయనగర రాజ్యంలో భరతనాట్యం. నాట్యశాస్త్ర పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే భరతముని. నెక్స్ట్, కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కూచిపూడి సిద్ధేంద్ర యోగి. తల్లికోట యుద్ధం ఎవరి పాలనా కాలంలో జరిగింది అంటే ఆలియా రామరాయల కాలంలో తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధానికి మరో పేరే రక్కస తంగడి యుద్ధం అని కూడా అంటారండి. తల్లికోట తంగడి యుద్ధం. నెక్స్ట్, రెడ్డి రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్, 129 పేజీలు అయ్యిందండి. ఇంకా 233 ఉన్నాయి. ఇంకా సుమారు 104 పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. 3వ వీడియోతో మనం కంప్లీట్ చేసుకోవచ్చండి. మొత్తం 900 బిట్లు అండి. అప్పుడు 2 వీడియోల్లోనే సుమారు 600 పైచీలకు బిట్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 104 పేజీలు మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్పుడు 7th క్లాస్ కంప్లీట్ అయినట్టేనండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.